హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చాలామంది నాకు వ్యూవర్స్ అడుగుతున్నారు అసలు బీబీఏ అంటే ఏమి, బీబీఏ తర్వాత ఏం చేయాలి అనేసి. సో దానికి సంబంధించిన ఒక షార్ట్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ షార్ట్. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బీబీఏ అండ్ ఎంబీఏ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బీబీఏ అనగానే మనకి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బీబీఏ వాళ్ళు ఏం చేస్తారు సార్ యాక్చువల్గా అంటే ఒక కంపెనీలో థింగ్స్ అన్నిటిని మేనేజ్ చేస్తుంటారు. ఒక కంపెనీకి మేజర్గా ఫినాన్స్ అవసరం, డబ్బు అవసరం. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అంటే బీబీఏ స్టూడెంట్స్ కావాలి. అలాగే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కూడా బీబీఏ స్టూడెంట్స్ అవసరం అండి. నెక్స్ట్ మనకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంది, మానవ వనరులు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ అంతా కూడా బీబీఏ ఎంబీఏ వాళ్ళే ఉంటారు. మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఒక ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేసి వాళ్ళు ప్రొడక్షన్ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి అంటే అగైన్ బీబీఏ స్టూడెంట్సే కావాలి, ఎంబీఏ స్టూడెంట్స్. అండ్ కమ్యూనికేషన్ అండ్ మీడియా మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. ఫారిన్ ట్రేడ్ అండ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, ఇది అందరికీ తెలుసు, వెళ్తున్నారు కానీ రైట్గా యూజ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా బీబీఏ అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అవసరం. లాజిస్టిక్స్ సంబంధించి కంపెనీకి లాజిస్టిక్స్ హార్ట్ లాంటిది, దానికి కూడా ఇక్కడ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అవసరం. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఒకటి ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు చాలామంది దీనిపైన అసలు ఫోకస్ కూడా చేయట్లేదు. అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సంబంధించిన మేనేజ్మెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అన్నీ కూడా మొత్తం మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చూసుకుంటుంటారు. సో మీరు కూడా రైట్గా బీబీఏని యూజ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చాలా